టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికట్టు ఉండదు. యష్మి కాకుండా లేదు చెప్తా. లేదు ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మనకంటే హెల్త్ మీద భయం. వాడు ఒక సిచ్యువేషన్లో పడ్డసి నాకు భయం లేదండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా భయమే నాకు. వాడు నిఖిల్ గాడు వచ్చి ఇట్లా చెవుబెట్టి చూసి ఈ సేఫ్ నాకు అప్పుడు ఊపిరి తెలుసుకున్నాక. సో అది కాకుండా కదా విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారు కంటెస్టెంట్లు. సోనియా ఉండదు, ఇంకా సీత ఏం నేర్చుకోలే అన్నా నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు బయట కొందరిని బాగా వాళ్ళు నా వాళ్ళు కాదు తెలుసు. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఈ వీక్ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫినేల్ దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పి 100% ఆనెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక గివపించిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది అన్నది నాకు కన్సర్న్. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతానో నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అంతే. అన్న అందరు అన్నారు అన్న, నేను అదే చెప్తున్నా. అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసి ప్రతి ఒక్కరు తిట్టిండు అన్న. ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశలు తినుకుంటా బతికింది. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది. నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికైనా వండుతా. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్గా ఉండలేదనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు, మాకు లేట్ అవుతుంది ఆకలితో ఉంటారు. కర్మ కానీ మనం ఫుడ్ చక్కగా ఉండలేదనుకో అన్న, వాడు తినకుండా పండాల్సి వస్తుందా, ఇంకేం ఆడతారు అన్న టాస్క్లు. సో అది నా బాధ. అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి పెడుతురా తినకుండానే పెడుతురా టాస్క్లు అని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు సీతదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడ జరిగిందంతా వేరే, కానీ బయటకు ఒక విలన్ లాగా చూపించినారు. ఏ సెల్లేలే అన్నది ఎవరు అందరూ సెల్లే. నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడదాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ వేసిరో కథం నాకు నోటికి అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని ఇచ్చారు. ఎక్కువ టాస్క్ నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి. నేను వీడు ఫిజికల్గా ఆడలేకపోయాడు, గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా. నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆడిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ చేయకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే అదే అన్నారు కదా, ఇదే నేను చాలాసార్లు నా పెళ్ళాం చెప్పిన ఏంటంటే, అరే మా పెళ్ళాంకి నేను ఉడిపెట్టలేరు అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అని. అది మా పెళ్ళాం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కంటెక్స్ట్ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అది ఒక్క పదం, వాడిని పెళ్ళామంటే వీడేంద్ర పెళ్ళామంటే సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడాను, ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను, ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్ లేని మాటలు కదా, చాలా సరదాగా. దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, అన్నిటి నుంచి వచ్చిన ఇంకో మాట అది నాకు. సో ఇవేమి ప్లే చేయలేదు వాళ్ళు, నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు, కానీ నేను అయ్యేం పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు చూసినే మాట్లాడతారన్న. సో నేనేం తప్ప ప్లీజ్ బిగ్ బాస్ చరిత్రలోనే మీరు రెడ్ కార్డ్ పర్చేజ్ చేశారు. ఎలా అనిపించింది? అప్పు తీసుకొద్దాం అనుకున్నా, కార్డు తీసుకోవచ్చు. మీకు ప్లస్ అయినా మైనస్ అయినా అంటే ఇంత చెడ్డ చేసి బయట
బయటికి పంపించారు కదా. ఏం లేదు అన్న, ఆడియన్స్ కి ఏం పని ఉంటుంది అన్న నా మీద ఫోకస్ చేయడానికి. మా అయితే నేను రోజులు పట్టించుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ప్రెజర్ వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళదే. అయినా నన్ను ఇష్టపడితే నన్ను ఫాలో అవుతారు, ఇష్టపడకపోతే లైఫ్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఉంటుంది. డెఫినెట్గా దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏముంది అన్న. 12 ఏళ్ళ 10 ఏళ్ళ కెరియర్లో నేను చాలా మంచి పేరే తెచ్చుకున్నాను. అయినా నాకు సినిమాలు రాలేదు. సో నెగిటివ్ వల్ల నాకు పెద్ద లైఫ్ పోతుంది అనేది ఏముండదు. నేనేం చెప్పా, వాళ్ళు చాలా ప్లాన్గా వస్తారు. ఇప్పుడు వాళ్ళే చాలా తెలివిగా వస్తారు. వాళ్ళతో హౌస్ హోల్డ్ జాగ్రత్తగా ఉండాలని చెప్తా యాక్చువల్గా.